నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వేడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మొదటి రోజే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 5 అభ్యర్థులు కూడా నామినేషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ విషయాలపైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చేసినటువంటి పరిస్థితి. మోదీని హ్యాట్రిక్ పీఎం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయం మీ దగ్గర ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అయితే కనబడతా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే 25 రోజులు? మీరు కూడా చూస్తున్నారు, అబ్కి బార్ 400 పార్, 400 పార్ ఖచ్చితం. దానికి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు ఆయన ర్యాలీలో కూడా మీరు చూస్తుంటే యువలు, మహిళలు, జనాభా సంఖ్య ఎప్పటికీ ఎప్పుడు చూడలేనట్టి జనాభా సంఖ్య ఉంది. అలాగే మన అందరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి 400 పార్ 17కి 17 సీట్స్ వచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తున్నాము. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు, వేవ్ అయితే తప్పకుండా బీజేపీ తరపునే ఉంది. హైదరాబాద్ గురించి మనం పక్కా మాట్లాడుకోవాలి. మాధవీలు అతను పెట్టిన తర్వాత బీజేపీకి హైప్ వస్తుంది అనేటువంటి కొన్ని మాటలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మీరు చూస్తున్నారు మాధవీలత గారి క్యాంపెయిన్, ఆమె ర్యాలీలు, ఆమెకి వచ్చిన మహిళా సపోర్ట్ ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఎప్పుడు కనపడలేదు. ఆయన ఆర్టికులేట్, ఆమె చెప్పే విధానం, ఆమె చేసే సోషల్ సర్వీసెస్ ఓఎస్సీకి తప్పకుండా కొంచెం చెమట కారుతున్నట్టు అందరికీ తెలుస్తున్నట్టుంది. తప్పకుండా ఇట్ విల్ బి అ గుడ్ ఫైట్ అండ్ మాధవీలత గారు విల్ డెఫినెట్లీ విల్. యువ మోర్చా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ, అలాగే ఇంకా చాలా సంఘాలు, వింగులు కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఏ వింగ్ కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇక బీజేపీ గెలవడానికి, అంటే గతంలో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఖచ్చితంగా డబుల్ డిజిట్ అనుకుంటే 8 సీట్లకు వచ్చి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎలా మీ యొక్క ప్రణాళిక రచించబోతున్నారు? మొదటి విషయం, అది మోడీ గారి మ్యాజిక్. మోదీ గారి గ్యారంటీ ఇనఫ్ టు సెక్యూర్ అస్ మెజారిటీ. యువ అపీల్ అంటే మాకు మోడీ గారు నాయకత్వం తీరలేదు. దానికంటే మనకి పెద్ద యూత్ లీడర్ మోడీ గారు. ఆయన గ్యారంటీలో అబ్కి బార్ 400 పార్ తప్పకుండా. ఇంకా ముందుకెళ్తే ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. నిజంగానే అసలు ఎలాంటి చేయలేదా? ఇంతసేపు మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 లక్షల కోట్లు 10 lakhs crore తీసుకొచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే అట్లాంటి పరిస్థితి జనరల్లోకి తీసుకెళ్ళబోతున్నారా? మీరు చూస్తూనే ఉన్నారు, ఇవాళ మన కేంద్ర మంత్రి గారు కూడా ఇవాళ డీటెయిల్గా ఆయన ప్రాజెక్ట్స్, మన సికింద్రాబాద్ పార్లమెంట్లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ని ప్రజెంట్ చేశారు. దాంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, ఇట్లాంటి అభివృద్ధి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు దాకా ఏ మంత్రి అయినా, ఏ తెలుగు లీడర్ అయినా ఇప్పుడు దాకా తీసుకొని రాకలేదు. అదే కాకుండా గోల్కొండ ఏఎస్ఐ కింద ఉన్న అన్ని హెరిటేజ్ మాన్యుమెంట్స్, అవి డెవలప్మెంట్ చూస్తున్నారు మీరు. అంబర్పేట్ ఫ్లైఓవర్ కానివ్వండి, రోడ్స్, నేషనల్ హైవేస్ చూడండి, ఆల్మోస్ట్ 200 to 300% గ్రోత్. మీరు వందే భారత్ ట్రైన్స్, ఏ మార్గంలో అన్న కాంప్రమైజ్ లేకుండా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిసీవ్డ్ సబ్స్టాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, అటువైపు రఘునందన్ రావు, ఇక్కడ కిషన్ రెడ్డి, ఇట్లా చాలామంది కనబడతా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటే సైద్ రెడ్డి కానివ్వండి, వరంగల్కి సంబంధించినటువంటి కానివ్వండి, జైరాబాద్కి సంబంధించినటువంటి 3-4 అభ్యర్థులు బయట నుంచి వచ్చి పోటీ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం అయితే కనబడతా ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతో మీ క్యాడరు మింగిల్గా పనిచేయడానికి అవకాశం కనబడతా ఉందా? వీఆర్ వెరీ క్లియర్, భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ. మీరు మోడీ గారిని చూసుకోండి, నడ్డా గారిని చూసుకోండి, లేకపోతే మన కిషన్ రెడ్డి గారిని చూసుకోండి, బండి సంజయ్ గారిని చూసుకోండి, దే ఆర్ ఆల్ త్రూ అండ్ త్రూ మన కార్యకర్తలుగా పనిచేసి సేవకులు, ప్రధాన సేవక్ దాకా వెళ్ళే పార్టీలో మార్గం ఉంటే అదొక్కటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. సో డెఫినెట్లీ ద క్యాడర్ అండ్ ద కార్యకర్త విల్ ఫుల్లీ సపోర్ట్ ఎనీ ఎలెక్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యూయెంట్ లీడర్. కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారంటీస్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మేము గెలిచేది ఇక్కడ ఖచ్చితంగా 10+ ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మేము గెలుస్తాము అనేటువంటి ధీమాతో వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కాంగ్రెస్ ఎంతవరకు రావచ్చని మీ అంచనా కనబడతాము?
మీరు ఈ 6 గ్యారంటీలు చూస్తే ఈ 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొక గ్యారంటీ ఆగస్ట్ 15కి తీశారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో ర్యాలీలో. సో వాళ్ళు గ్యారంటీలు ఇస్తూనే ఉంటారు, దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మళ్ళీ ఇంకొక గ్యారంటీలు తీస్తూ ఉంటారు. అది ప్రజలకు కూడా క్లియర్గా కనపడుతూ ఉంది. మోడీ గ్యారంటీ అంటే డెలివర్డ్ గ్యారంటీ, ట్రాక్ రికార్డ్ ఉన్న గ్యారంటీ. ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసింది కాంగ్రెస్ 70 సంవత్సరాల్లో చేసినది అసలు డే అండ్ నైట్ డిఫరెన్స్ కనపడుతుంది మనకి. ఆర్టికల్ 370 అయినా, ట్రిపుల్ తలాక్ అయినా, అయోధ్య అయినా, మీరు చూసిన 115 అదర్ గ్యారంటీస్ హ్యావ్ బిన్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. మీరు 6 ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ వే ఇప్పుడు దాకా 120 డేస్ ప్లస్ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఫుల్ఫిల్ లేదని మనందరికీ తెలుసు. సో ఈ కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ అన్ ఎంప్టీ ప్రామిసెస్ పార్టీ. వాళ్ళు తప్పకుండా దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. అది అండ్ దే విల్ టేక్ అవుట్ మోర్ ప్రామిసెస్ టు ఫుల్ఫిల్ ద ప్రీవియస్ 6 ప్రామిసెస్. ఇది ఆదిత్య బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి ఖచ్చితంగా 10+17కు 17 సీట్లు కొట్టే విధంగానే మేము ముందుకు పోతున్నామని. ఇక ఓవైసీకి చుక్కలు కనబడతా ఉన్నాయి, చెమటలు పడుతున్నాయి. మాధవీలతను చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా బీజేపీ పాగా వేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.